అందరికీ నమస్కారం. మార్త్ వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. గల్ఫ్ దేశం ఖత్తర్లో ఇది తల్వార్ గేట్ ఏరియా. 2 తలవాలు కనబడుతున్నాయి. బాక్సుల్లో 2 తలవాలు నిలబెట్టినట్టుగా ఒక కమాండ్ ఏర్పడేసారు. తల్వార్ గేట్ కమాండ్ ఇదే అండి. ఇది ఖత్తర్లో తెలియని వాళ్ళు ఉన్నారు, ఇంకా చూస్తూ ఉండరు ఇలా ఉంటుంది ఏంది అనేది. ఇక ఖత్తర్లో పెద్ద షాపింగ్ చేయాలన్నా ఏం కొనాలన్నా మంచి ఏరియా ఏది అంటే తల్వార్ గేట్ అని ఇస్తాం. ఇక మస్తు ఉంటుంది ఇక్కడ షాపింగ్ ఏరియా, చూస్తూ ఉండరు. ఇంకా శుక్రవారం రోజున వచ్చి స్పెషల్గా షూట్ చేసిన ఇవంత వీడియో ఏరియా ఇంకా మస్తు ఉంటుంది. ఈ తల్వార్ గేట్ ఎలా ఉన్నది, ఇవి 2 తల్వార్లు మన సిక్కుల దగ్గర ఉంటాయి తల్వార్లు, అలాంటి తల్వారు ఇట్లా తయారు చేసి పెట్టేసారు గేటుగా. మస్తు అనిపించింది కదా, ఎట్లా అంతే కదా. ఇలా అనిపించింది కామెంటరీ. మనుషులు కొత్త వచ్చే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. మీ అమూల్యమైన అభిప్రాయం తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఎలా అనిపించింది అది చూసారా. తల్వార్ గేట్ ఇంతకుముందు షార్ట్లో పెట్టిన వీడియో ఇది లాంగ్గా మొత్తం ఏరియా మొత్తం చూపించడానికి పెద్ద వీడియో ఇస్తున్నా. ఎలా అనిపిస్తున్నా కామెంట్ చేయర్రి. కొంచెం కొద్ది క్షణాలు స్కిప్ చేయకుండా చూడర్రి, మీకు గెలిచిపోతుంది. కానీ అంటే టాప్ ఏరియా అంటే ఇది. ఇక దాంతో పెద్ద సిగ్నల్ ఏరియా, ఇంకా ఇక్కడ కనబడుతున్నది బాక్సులు దూరంగా మనీ ఎక్స్చేంజ్ ఏరియాలు, ఇంకా షాపింగ్ ఏరియా మస్తు ఉంటుంది. ఇది కనబడుతున్న పెద్ద బిల్డింగ్ ఆల్వాతన్ సెంటర్ అంటే టాప్ ఏంటి. ఇక ఈ బిల్డింగ్లు ఈ ఆల్వాతన్ సెంటర్లు అనేది మొత్తం అన్ని రకాల షాపింగ్స్ మస్తు ఉంటాయి. ఇంకా మొబైల్స్, వాచెస్, పర్ఫ్యూమ్స్ అన్ని రకాలు మస్తు ఉంటాయి అందులో ఆల్వాతన్ సెంటర్లో. ఇంకా చూడండి, ఇక బిల్డింగ్ అయితే మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఒకటి సిగ్నల్ కాడ, ఈ సిగ్నల్ సెంటర్లో చౌరస్తా. ఇక్కడ కార్లో వచ్చినా కానీ సిగ్నల్ అయిపోయిందని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కానీ నడుచుకుంటూ దాటాలంటే రోడ్డు చాలా కష్టంగా ఉంది అబ్బా. అలా ఉన్నది. నడుచుకుంటూ దూడాలంటే ఎప్పుడు ఒక సైడ్ ఒక సిగ్నల్ ఓపెన్ అయితే ఉంటాయి, ఎప్పుడు కాలు దొరుకుతుందా అని చూసుకుంటూ వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. అమ్మో అట్లా ఉన్నది మా పరిస్థితి. నడుచుకుంటూ తిరిగితే గిట్ల సిగ్నల్ కాడ. ఇంకా దాని తర్వాత మొత్తానికి రోడ్ దాటి వచ్చిన ఈ ఆల్వాతన్ సెంటరు ఇది అదే. ఇక్కడ దీనికి టైం ఉంది. నేను వచ్చింది శుక్రవారం కాబట్టి ఈ పొద్దున రావడం వల్ల ఇదంతా బంద్ ఉంది. ఏరియా అంతా మొత్తం సూపర్ మార్కెటింగ్ ఏరియా ఇది. షాపింగ్ చేయాలని ఇక్కడికి వస్తాం. చూడుర్రి మస్తు ఉన్నది. ఈ ఆల్వాతన్ సెంటర్ ఓపెన్ మస్తు ఉంటుంది. ఇది జాయ్ లుకాస్ జ్యువెలరీ. ఇంకా టైం కాలేదు. ఇది శుక్రవారం నాడు బంద్ ఉంది కాబట్టి మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ అంట. అక్కడ పేపర్ అంటించి పెట్టారు. ఇప్పుడు రంజాన్ బంద్ ఉంది, లేకుంటే మస్తు ఓపెన్ ఉంటుండే. రంజాన్లో బంద్ ఉండడం వల్ల మొత్తం ఏం తీయలేకపోయినా. ఇక్కడ మొత్తం జ్యువెలరీ షాపింగ్ అంటే ఈ తల్వార్ గేట్ ఇక్కడికి వస్తాం. మస్తు ఉంటుంది షాపింగ్. అయ్యో మలబార్ గోల్డ్, ఇంకా పక్కన ఇంకా 3 షాపులు ఉన్నాయి. దాని పక్కన లైన్గా 4 షాపులు కనబడుతున్నాయి. బోర్డులు 4 షాపులు. ఇటు మా జాయ్ లుకాస్. ఇట్లా జ్యువెలరీ కొనాలంటే మస్తు ఉంటుంది. ఇక్కడనే ఒక దగ్గర కాకపోతే ఇక్కడ వచ్చినామంటే ఖచ్చితంగా ఏదో ఒక డిజైన్ అయితే నచ్చుతుంది అన్నట్టు. ఒక చైన్ సెలెక్ట్ చేసుకోవాలి, డిజైన్ నచ్చకపోతే నచ్చుతుంది. దాని తర్వాత ఇది మెట్రో స్టేషన్. మన ఇక్కడ నడుచుకుంటూ వచ్చేసిన ఈ ఏరియా చూడు. ఇక ఇదైతే మస్తు ఉంటుంది ఏరియా. ఇంకొక దగ్గర అన్నట్టు ఇది. అక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చిన ఏరియాలనే రోడ్డుకు అటువైపు ఒకటి ఎంట్రెన్స్, ఇటువైపు ఎంట్రెన్స్, 2 ఎంట్రెన్స్లు. కింద స్టేషన్ ఒకటే, దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. స్టేషన్ ఒకటే, ఎంట్రెన్స్ మాత్రం 2 రోడ్డుకు వైపులా. చూడు మస్తున్న ఏరియా మొత్తం బిల్డింగ్తో. ఆ ఏరియా అంతా తిరుగుకుంటూ షూట్ చేసిన కదా. ఇంకా మన ఛానల్ మాత్రం తప్పకుండా, కొత్త విషయాలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేది. ఈ వీడియోలపై మీ అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయాలి ఇలా ఉందనేది. వీడియో లైక్ చేసి మీ ఇతరులతో షేర్ చేయండి. కొత్త దేశం వీళ్ళు చూసేస్తారు. ఇంకా ఇలా టైం దొరికేపల్లా వెళ్ళి షూట్ చేస్తూ ఉంటా. అదే నా పద్ధతి. అంతేనా, ఏమంటారు? కానీ స్టేషన్ ఇదే, ఈ ఎంట్రన్స్ ఇది. ఇంకా లోపలికి వెళ్ళలే. ఇంకా షూట్ చేస్తూ ఉండిపోయిన మొత్తం తిరుగుతూ ఇట్లా తిరిగిన. అమ్మ తిరగడం మాత్రం చాలా అలసిపోయిన. అంతా తిరిగిన పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా 2-3 గంటలు తిరిగి షూట్ చేసి చిన్న చేసుకొచ్చిన వీడియోని కదా. 2 వీడియోలు పెట్టిన దీన్ని, 2 వీడియోలుగా. ఒకటి పెద్ద ఉంటే లాంగ్ అయితే కదా చూడడానికి ఇబ్బంది పడతారని 2 వీడియోలుగా చేసి పెట్టిన. బిల్డింగ్ మాత్రం ఇవన్నీ కట్టేసారు. ఏమో అట్టున్నది బిల్డింగ్ల పరిస్థితి. 2 స్టేషన్ కాబట్టి అటొక ఇటొకటి. కిందంతా మనకు ఎంత ఎంటీ కనబడుతుందా, ఇదంతా కింద స్టేషన్ ఉంటుంది. ఇదంతా ఖాళీ ప్లేస్ పైన మొత్తం పార్కింగ్. అంటే బండ్లు అయితే పార్కింగ్ చేయరు, నడుచుకొని తిరగాలి, తిరుగుతారు. ఇక ఇవో అది పక్కన స్టేషన్ అటొకటి ఇటొకటి, అన్ని బిల్డింగ్లు. ఇలా ఉంది మెట్రో.
ఏమంటారు, ఇలా ఉన్నాయి వీడియోలు చెప్పుర్రి. నేను ఇంకా బిల్డింగ్ దగ్గర మొత్తం పోతే బిల్డింగ్ ఏం కనబడదని దూరంకి వెళ్ళి షూట్ చేసుకుంటూ ఉండిపోయినా. మొత్తం తిరిగి 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 అలసిపోయి నాకు కూడా ఓపిక లేకుండే. అందుకే ఇక్కడనే ఈ స్టేషన్ ముందరనే, ఇదే స్టేషన్, దీని ముందరనే అటు ఇటు తిరుగుతూ మొత్తం అన్ని వైపులా షూట్ చేసిన. ఎందుకంటే మళ్ళీ అటు బండ్లు వస్తున్నాయి పోతున్నాయి, మళ్ళీ దూరంకి వెళ్ళి తీస్తేనే బిల్డింగ్ మొత్తం పూర్తిగా కనబడతాని ఇక్కడి నుంచి షూట్ చేసుకుంటూ ఉండిపోయినా. ఏమంటారు, ఇలా అనిపించింది వీడియో, మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయరు. కొత్త వచ్చే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. మళ్ళీ వచ్చే వారం మరొక ప్రదేశానికి వెళ్తా. అంటే కారు తీసుకుని వెళ్తే పార్కింగ్ చేయడానికి కష్టమవుతుంది, అందుకే ఇలా మెట్రోలు తిరుగుతున్నా. మెట్రో స్టేషన్కి వెళ్ళి, అంటే మెట్రో టికెట్ తక్కువ అన్నట్టు, స్టేషన్ దిగి ఎక్కితే లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఒక రూపాయి రాంగ్ రూపాయి అన్నట్టు, అంటే కత్తరియాలు అంతే. ఇంకెక్కడ స్టేషన్కి ఎన్ని స్టేషన్లు తిరగచ్చు, అందుకే మెట్రోలు తిరుగుకుంటా ప్రతి స్టేషన్లో ఇలా షూట్ చేస్తున్నా. ఆ ఏరియా అంతా ఏమంటారు, ఇలా అనిపిస్తుంది. బిల్డింగ్ అయితే మొత్తం ఏరియా మొత్తం వస్తున్నది లోపల. చూడండి బిల్డింగ్ కనబడుతున్నాయా. ఏమనిపించింది మీకు ఈ వీడియో కామెంట్ చేయర్రి. మన ఛానల్ కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేర్రి. వీడియో ఎలా ఉంటుంది తప్పకుండా చెప్పేసేయర్రి. ఏదో చెప్తున్నామా పోయినామా కాదు, కానీ ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేయండి. కానీ బిల్డింగ్ మాత్రం ఏమన్నా ఉన్నాయా, ఏమంటారు మీకు అభిప్రాయం కామెంట్ చేయాలి. ఇంత ఓపికగా పూర్తి విషయాలు కదా. అందరు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.